హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూరియస్ కుకింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో బీట్రూట్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూసేసుకుందాం. దాని గురించి ముందుగా కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే పోపు దినుసులు, మనకు టేస్ట్కి సరిపడా కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని అందులో వేసేసుకుందాం. ఇందులో బాగా తురుము పెట్టిన బీట్రూట్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులో మనకి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, అంతే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇన్ ద మీన్ వైల్ మనం పల్లీలని డ్రై రోస్ట్ చేసేసుకుందాం. దానికోసం కళాయి పెట్టుకొని పల్లీలు వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత కొంచెం నువ్వులు కూడా అందులో వేసేసి ఒకసారి రోస్ట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అయ్యాక పౌడర్ చేసేసుకోవాలి. ఈలోపు మనం ఇందులో ఆనియన్స్ మధ్యలో వేసుకుంటే చాలా క్రంచీగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో లాస్ట్లో పౌడర్ కూడా వేసేసి ఫైనల్ టచ్గా ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. వేడివేడి అన్నంలో ఈ బీట్రూట్ ఫ్రైని కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి పిల్లలకి తినిపిస్తే ఎంతో టేస్టీ అండ్ వెరీ హెల్దీ.